నమస్తే నేను సంజన, వెల్కమ్ టు పిఆర్కే న్యూస్. బేసిక్ గా చాలా మందికి రియల్ ఎస్టేట్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫ్లాట్స్ కొనాలనుకుంటారు. సో ప్లాట్స్ ఎక్కడ కొనాలి, ఏ ల్యాండ్ లో కొంటే బాగుంటుంది, ఎటువంటి ఫ్లాట్స్ కొంటే బాగుంటుంది, ఫ్లాట్స్ బెస్టా లేకపోతే ఫార్మ్ ల్యాండ్స్ బెస్టా, ఇటువంటి అన్నిటికి సంబంధించి చాలా క్వశ్చన్ మార్క్స్ చాలా మందికి ఉంటాయి. సో ఇటువంటి వాటికి మన సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ కమ్ అడ్వైజర్ సంజయ్ నాయక్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని మన డౌట్స్ ని నివృత్తి చేసుకుందాం. హలో అండి. హలో మేడం. ముందుగా ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ మేడం, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. సో ఇప్పుడు RRR ఒకటి డెవలప్ అయింది చాలా బాగా. సో హైదరాబాద్ లో ఏ విధంగా డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి? RRR మీద అందరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ల్యాండ్స్ తీసుకోవాలని చెప్పేసి, దాని సరౌండింగ్స్ లో కానీ హైదరాబాద్ లో కానీ. సో దాని గురించి చెప్పండి. గతంలో మనకి IRR అని ఉండే, ఇన్నర్ రింగ్ రోడ్. తర్వాత వచ్చేసి ఏమైందంటే అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. పోయి గంట దూరం పెట్టుబడి పెడతారా? హైదరాబాద్ సరౌండింగ్ 158 కిలోమీటర్లు వస్తుందంట, అడవిలలో వస్తుందంట, చెట్లలో వస్తుందంట. గా అడవిలో పోయి గా సిటీ అవతల పోయి ఎవరైనా ప్లాట్లు కొంటారా, ల్యాండ్లు కొంటారా అన్నారు. కానీ ఎవరైతే హైదరాబాద్ ఈరోజు ఇలా డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేసారో వేలల్లో పెట్టిన వాళ్ళు ఇలా కోట్లలో ఉన్నారు. రేపు అలాగే జరగబోతుంది రీజనల్ రింగ్ రోడ్. సో రీజనల్ రింగ్ రోడ్ ఏంటంటే మనకి 350 కిలోమీటర్ వస్తుంది. సిటీ సరౌండింగ్ దాదాపు 8 జిల్లాలను కలుపుతూ వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఓన్లీ ఒక రింగ్ రోడ్ వస్తే ఇదంతా ఏం సంబంధం మనం అనుకోవద్దు. ఒక ఏరియా డెవలప్మెంట్కి ఫస్ట్ పునాది రోడే. ఎక్కడైతే రోడ్ కనెక్టివిటీ బాగుంటుందో అక్కడ గ్రోత్ బాగుంటుంది. సో ఈ రోడ్ ఒక్కటే కాకుండా దీన్ని కలిపే రేడియల్ రోడ్స్ ఉంటాయి కొన్ని. ఇటు అవుటర్ రింగ్ రోడ్కి ఇటు రీజనల్ రింగ్ రోడ్ కలిపే రేడియల్ రోడ్ని బేస్ చేసుకొని కూడా రానున్న 10 నుంచి 20 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉండబోతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో రీజనల్ రింగ్ రోడ్ దగ్గర అంటే ఎవరైతే అవుటర్ రింగ్ రోడ్ దగ్గర మేము కొనలేకపోయినాం, తక్కువలో ఉండే ఆఫర్లు ఉండే, మా అన్న చెప్పిండు నా ముంగటనే ఇదంతా డెవలప్మెంట్ అయింది, నా ముంగటనే ఇవన్నీ వచ్చినాయి అని చాలామంది అంటుంటారు కదా, వాళ్ళు ఇప్పుడైనా రియలైజ్ అయ్యి ఇక్కడ కొనుక్కోవాలి. కొందరు ఉంటారు ఇంకా నిజంగా వస్తాయా, గవర్నమెంట్ అంటే ఇంకెంత టైం పడుతుందో. మొన్న నాకు కస్టమర్ అన్నారు అవుటర్ రింగ్ రోడ్ రానికైనా 12 ఏళ్ళు పట్టింది నాయక్ అన్నాడు. అది 12 ఏళ్ళు పట్టింది, ఇది ఇంకా తొందరగా అవుతుంది. సరే ఇది కూడా 12 సంవత్సరాలు వేసుకుందాం, మీరు పెట్టిన దానికి వాల్యూ వస్తుంది. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొందరు ఏమనుకుంటారు అంటే మొత్తం డెవలప్మెంట్ అయిపోయిన తర్వాతనే రేట్లు పెరుగుతాయేమో అనుకుంటారు. అది జరగదు అట్లా. ఒక వర్క్ స్టార్ట్ అయిందంటే రేట్లు పెరగడం స్టార్ట్ అవుతుంది. ఎట్లయితే డెవలప్మెంట్ అవుతుంటుందో అట్లా రేట్లు పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు మన ఫిబ్రవరి 20 వరకు ప్రపోజల్ వచ్చింది. అప్పటి వరకు టెండర్లు పిలుస్తాం, ఏప్రిల్లో కానీ మేలో కానీ వర్క్ స్టార్ట్ చేస్తాం అంటున్నారు. అది గనక స్టార్ట్ అయిందంటే హైదరాబాద్ రూపురేఖలన్నీ మారిపోతాయి. అవుటర్ రింగ్ రోడ్ దగ్గర కొనలేని వాళ్ళు రీజనల్ రింగ్ రోడ్ లోపల, రీజనల్ రింగ్ రోడ్ దాటి 10 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ ప్రాపర్టీస్ కొన్నా 20 సంవత్సరాల తర్వాత 7 లక్షలు పెట్టిన వాళ్ళందరూ కోటీశ్వర్లు అవుతారు. కాకపోతే ఫస్ట్ ఏం చూడాలి మనం, సిటీకి ఏ సైడ్ పోతున్నాం, ఎక్కడ బాగా డెవలప్మెంట్ ఉంది, ఎక్కడ బాగా ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎక్కడ ఎక్స్పాన్షన్కి ఎక్కువ స్కోప్ ఉంది, ఎక్కడ సైడ్ మార్కెట్ బాగా ఎమర్జింగ్ ఉంది, అలాంటి ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతంగా రిటర్న్స్ వస్తాయి. రీజనల్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ పెట్టినా వస్తాయి. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ భూముల రేట్లు పెరుగుతున్నాయని చెప్పేసి కూడా ఒకటి పుకారు వస్తుంది. సో దాని మీద ఏమంటారు? గవర్నమెంట్ మారినప్పుడల్లా రేట్లు మారుతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ 2 ఇయర్స్కి రియల్ ఎస్టేట్లో ప్రైజెస్ అనేది హైక్ అవుతూ ఉంటుంది. ఎట్లయితే డెవలప్మెంట్ అవుతుంటుందో, అక్కడ జనాలు పెరుగుతుంటారో, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంటుందో, ల్యాండ్ వాల్యూస్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. అప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే హైదరాబాద్లో తీసుకోవచ్చు, లేదా మీరు సిటీ అవుట్స్కట్ ఎక్కడ తీసుకున్నా ఒక ఎకరం వాల్యూ 2 కోట్లు ఉంది అనుకుందాం. హైవేలో ఒక 2 కోట్లు 4 కోట్లు ఉంది అంటే అది సేల్ డీడ్ మీద ఎంత ఉంటుంది వాల్యూ? అది 20 లక్షలు 15 లక్షలు ఉంటుంది. ప్రైవేట్లో రేట్ ఎంత నడుస్తుంది? 2 కోట్లు 4 కోట్లు 5 కోట్లు నడిచినా మార్కెట్లో మనకి సేల్ డీడ్ వాల్యూ ఎంత ఉంది? 20 లక్షలు 30 లక్షలే ఉంటుంది. రిజిస్ట్రేషన్ అనేది 20-30 లక్షల మీదనే జరుగుతుంది. సో గవర్నమెంట్ ఏమంటుందంటే 20-30 లక్షలు ఇక్కడ చూపిస్తున్నారు, అమ్మేది మాత్రం 3 కోట్లు 5 కోట్లకు అమ్ముతున్నారు. ఇంత వేరియేషన్ ఎందుకు? ఈ 30 లక్షలు కాస్త 50 లక్షలు చేద్దాం, 60 లక్షలు చేద్దాం అని చెప్పి పెంచుదాం అంటున్నారు. సో ఇది పెరగడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అవసరానికి ఎవరైతే అమ్ముకోవాలనుకుంటారో వాళ్ళకు కొంచెం దెబ్బ పడుతుంది. ఎందుకు? రేట్లు పెరిగినాయి కాబట్టి గవర్నమెంట్కి ట్యాక్స్ ఎక్కువ కట్టాలి. మా నాన్న సంపాదించండు, మా తాత సంపాదించండు, నేను కష్టపడి నేను గోస చేసి నేను సంపాదించిన పైసతో నేను ప్రాపర్టీ కొన్నా, ఇది రిజిస్ట్రేషన్ చేసుకోనికి కూడా మీకు కట్టలు నేను ఇవ్వాలా అన్న బాధ ఒకటి ఉంటుంది. దానివల్ల రైతులకు కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. సెకండ్ వచ్చేసి ఏంటంటే ఇది రావడం వల్ల దీనివల్ల ఏమవుతుందంటే సరౌండింగ్ డెవలప్మెంట్ అవుతుంది అండ్ గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ అవుతుంది. గవర్నమెంట్ కూడా డెవలప్మెంట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి 2023లో ఆ టైంలో పెరిగినాయి, తర్వాత పెరగలేదు. 22 తర్వాత గ్యాప్ వచ్చింది. 24 జనవరి నుంచే పెంచుతామన్నారు. ఏప్రిల్ అయింది, ఆగస్ట్ అయింది, సెప్టెంబర్ అయింది, తర్వాత డిసెంబర్ అయింది, ఇప్పుడు మళ్ళీ జనవరి వచ్చేసింది, ఫిబ్రవరి కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏప్రిల్ నుంచి పెంచుతామంటున్నారు. ఖచ్చితంగా పెంచుతారు. ఎందుకు పెంచుతారు? గవర్నమెంట్ దగ్గర ఫండ్ రావాలంటే రియల్ ఎస్టేట్ హైయెస్ట్ ఇన్కమ్ వస్తుంది.
కాబట్టి దాన్ని గ్రో చేసుకోవాలి, అక్కడ నుంచి ఇన్కమ్ జనరేట్ చేయాలంటే ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేయాలి, ఖచ్చితంగా మార్కెట్ వాల్యూస్ అనేది పెంచాలి. దీనివల్ల ఏమవుతుందంటే ల్యాండ్ కాస్ట్ మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. ఒకవేళ గవర్నమెంట్ కనుక ఇప్పుడు ఎంత పెంచుతా అంటారు, 20-30% నుంచి మొదలు పెడితే 300-500 వరకు పెరగవచ్చు, పర్సంటేజ్ వరకు ఏరియాని బట్టి మారుతుంటుంది. సో అట్లా పెరిగిన తర్వాత ఏమవుతుంది అంటే గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు ఏంటంటే ఆటోమేటిక్గా ఎవరైతే వెంచర్లు డెవలప్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా రేటు పెంచి అమ్ముతారు. కాబట్టి కొనాలనుకున్న వాళ్ళు రేటు పెరగక ముందే ఇప్పుడే కొనుక్కోవడం మంచిది. సో దానివల్ల ఖచ్చితంగా అప్రిషియేషన్ వస్తుంది. ల్యాండ్ వాల్యూస్ ఏప్రిల్లో పెరగకపోతే జూన్లో పెరుగుతాయి, 25లో పెరగకపోతే 26లో అయితే గ్యారంటీ పెరుగుతాయి. కాబట్టి కొనాలనుకున్న వాళ్ళు కొనండి, ఎక్కువ టైం వెయిట్ చేయకండి. సో చివరిగా ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో, డబ్బులు చేతిలో పెట్టుకుని ఆలోచిస్తున్నారో వారందరికీ మీరు ఏం చెప్తారు? ఎటువంటి ల్యాండ్స్ తీసుకుంటే బాగుంటుందంటారు? మీరు ప్రాపర్టీ కొనాలన్న ఆలోచన మీ దగ్గర 1% ఉన్నా సరే ఒక మంచి ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అయ్యి మీ బడ్జెట్ తగ్గట్టు, మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కడైతే బాగుంటుంది, ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ గైడ్లైన్స్ తీసుకొని ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. రియల్ ఎస్టేట్లో ఒక రూల్ ఏంటంటే రైట్ టైం ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నౌ, ఓన్లీ బ్యాడ్ టైం ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లేటర్. తర్వాత చూద్దాంలే, అయినాక చూద్దాంలే అని కాకుండా ఇప్పుడే ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే ఫ్యూచర్ అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. అండ్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ, లక్షల్లో పెట్టిన వాళ్ళందరూ కోటీశ్వర్లు అవ్వాలని, రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టుబడి పెట్టినా అది మీకు ఒక మంచి అసెట్ అవ్వాలని, రానున్న రోజుల్లో మరింత పెరగాలని, సో మీరందరూ కూడా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి మీరందరూ కోటీశ్వర్లు అవ్వాలని ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా, ఒక రియల్ ఎస్టేట్ బ్రదర్గా, ఒక ప్రొఫెషనల్ ఫ్రెండ్గా నా నుంచి అందరికీ ఏం చెప్తున్నా అంటే భూమి కొనాలన్నప్పుడు ఆగకండి, కొన్న తర్వాత ఆగండి. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆగిన వాళ్ళే రియల్ ఎస్టేట్లో రిచ్ అవుతారు. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, రైట్ ప్రాపర్టీలు కొనండి. ఖచ్చితంగా రేపు మీ పిల్లల ఫ్యూచర్కి పనికి వస్తుంది. అంటే ఒక ఎడ్యుకేషన్ కావచ్చు, ఒక మ్యారేజెస్ కోసం కావచ్చు, లేదా మీ రిటైర్మెంట్ లైఫ్కి, లేదా మీ ఫ్యూచర్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. సో రోజు రోజుకి ఏంటంటే మనం ఎంత డబ్బు సంపాదించినా అది ఖర్చు అయిపోతుంది. ఒక గోల్డ్ కొన్నా దానికి ఏంటంటే రేటు పెరుగుతుంది, కానీ దాంట్లో కూడా తరువు తీయడం అది అని ఉంటుంది. ఒక కారు, ఒక గిఫ్టో మీ పిల్లలకి గిఫ్ట్ ఇచ్చే బదులు ఒక ప్రాపర్టీని గిఫ్ట్ ఇవ్వండి. ఒక నిజమైన స్థిరమైన ఆస్తిని కనుక మీరు మీ పిల్లలకి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా జనరేషన్లు గడిచిన మీ ఇంట్లో మీ ఫోటో పెట్టుకుంటారు. ఆస్తులు సంపాదించకపోతే చాలా మంది పిల్లల్ని మనం చూస్తున్నాం ఈ కాలంలో. ఏంటంటే మా తాత ఏం సంపాదించలే కాబట్టి ఫోటోలు కూడా పెట్టరు. కాకపోతే మనం ఎప్పుడైనా పిల్లలకు ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి, ఒక గ్యారంటీ, ఒక ఫ్యూచర్ సెక్యూరిటీ ఉండాలంటే మాకు ఆస్తి ఉంది, నాకు ఏమైనా నాకు ఒక ప్రాపర్టీ ఉంటే ఒక పెద్ద కొడుకు లాగా భరోసా ఉంటుంది. ఒక ప్రాపర్టీ ఉంటే నా పిల్లల ఎడ్యుకేషన్ గురించి టెన్షన్ లేదనుకుంటారు. ఒక ప్రాపర్టీ ఉంటే మ్యారేజ్ కోసం టెన్షన్ లేదనుకుంటారు. ఒక ప్రాపర్టీ ఉంటే నా రిటైర్మెంట్ లైఫ్ ప్రాబ్లం లేదనుకుంటారు. మనం ప్రాపర్టీ సంపాదించి పెట్టుకుంటేనే రేపు కోడలినా ఇంకెవరైనా మనకి రెస్పెక్ట్ ఇస్తారు. మనమే ప్రాపర్టీలు సంపాదించకుండా మనమే వచ్చిన డబ్బులన్నీ ఈడికే సరిపోతుందని ఎట్లనే మనం అనుకుంటే రేపటి రోజు మనం ఒక 60 ఏళ్ళకో 70 ఏళ్ళకి వచ్చిన తర్వాత మనం కదలలేని స్థాయిలో ఉన్నప్పుడు మనకి టీ కాఫీ ఇవ్వాలన్నా కిందికి మీ దాకా చూస్తారు. కాకపోతే మనం ఒక కొంచెం సంపాదించి పెట్టుకున్నాం అనుకోండి, మామయ్య టీ తాగుతారా, మామయ్య కాఫీ తాగుతారా అన్నట్టు కూడా రెస్పెక్ట్ చేస్తారు. కాబట్టి అంటే కల్చర్ మారుతున్నప్పుడు, జనరేషన్ మారుతున్నప్పుడు కూడా మనం అవేర్నెస్ పెంచుకొని మనం ప్రాపర్టీలు కొనుక్కుంటే కనుక ఖచ్చితంగా మనకంటూ ఒక ఓన్ ల్యాండ్ ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళు ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. 2025 మళ్ళీ చెప్తున్నారు, రాసి పెట్టుకోండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రూపురేఖలు మారబోతున్నాయి. ఎవరైతే ఇప్పుడు ప్రాపర్టీలు కొంటారో 20 సంవత్సరాల తర్వాత ఆ రోజునే మంచి డెసిషన్ తీసుకున్న శబాష్ అని చెప్పి వాళ్ళు భుజం తట్టుకుంటారు. ఇది మాత్రం గ్యారంటీ. సో ఇది ఏం చెప్పినా కూడా ఒక బ్రదర్గా, ఒక ఫ్రెండ్గా ఇది నా తరపు నుంచి నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేయడం జరిగింది. ఎమోషనల్లో ఫ్లోలో ఎవరైనా ఇబ్బంది పెట్టినా, ఎవరైనా మరి రాంగ్ మాట్లాడినా దాన్ని మీరు ఒక బ్రదర్గా నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ నాయక్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఈ ఒక్క వీడియోతో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, కొనాలనుకున్న వాళ్ళందరూ కూడా మంచి క్లారిటీ ఇచ్చారనమాట. సో చూసారు కదా, ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ల్యాండ్ తీసుకోవాలనుకున్నా, ఎటువంటి ల్యాండ్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలని చెప్పేసి చాలా మందికి చాలా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. సో వాళ్ళందరికీ కూడా ఒక మంచి క్లారిటీ అనమాట ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ BRK News.